అమరావతిలో మలివిడత మలివిడతలో 13 గ్రామాల పరిధిలో 34,964 ఎకరాల భూ సమీకరణకు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షత జరిగిన సిఆర్డిఏ 50వ సమావేశం అట. సిఆర్డిఏ 50వ సమావేశం. ఈ సమావేశంలో ఆమోదం తెలిపారట. అంటే ఒక 35,000 ఎకరాలు అనుకోండి. పట్టా భూమి ఒక 26,500 ఎకరాలు, మిగతాది ప్రభుత్వ భూమి అట. ఇందులో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయట, ఇతర కేటగిరీల భూములు ఉన్నాయట. ఈ భూముల సమీకరించడం కోసం 16 ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారట. ఈ 16 ప్రత్యేక యూనిట్లను 16 మంది డిప్యూటీ కలెక్టర్లు లీడ్ చేస్తారట. అంటే ప్రతిదానికి డిప్యూటీ కలెక్టర్, ప్రతిదానికి తహసీల్దార్, వాళ్ళతో పాటు అధికారులందరినీ నియమిస్తారట. వీళ్ళు వెళ్ళి బెదిరించో భయపెట్టో మళ్ళీ ఈ భూమి సమీకరణ అనేది చేస్తూ ఉన్నారట. ఈ భూమిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం అట, 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరం అట, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ అట. ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారట. స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారట. రాజధాని అమరావతిలో 33,000 ఎకరాల సమీకరణకి ఇంతకుముందు ఏ ప్యాకేజీ అయితే అమలు చేశారో అదే ప్యాకేజీని ఇప్పుడు మలివిడత భూసేకరణకైనా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిలోని 3 ప్రాంతాల్లో నివాస మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టబోతూ ఉన్నారట. ఫైనాన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ అట, ఇంకా 58 ఎకరాల హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ అట. ఎందుకో మరి ఎక్కడి నుంచి తెస్తారో జనాలని ఇక్కడికి. అమరావతిలో ఇప్పటి వరకు భూములు కేటాయించిన 4 5 స్టార్ హోటళ్లకు అనుబంధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటట. 10,000 మందికి పైగా కూర్చునే సామర్థ్యంతో ఒక్కో సెంటర్కి 2.5 ఎకరాలు, 7,500 మంది నుంచి 10,000 మంది సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులకు 2 ఎకరాలు, 7,500 కంటే తక్కువ సామర్థ్యం గల ప్రాజెక్టుకు 1 ఎకరా. ఏమైనా అర్థం ఉందా ఇందులో? కన్వెన్షన్ సెంటర్లట 7,500 కంటే తక్కువ సామర్థ్యం గల దానికి అదొక ప్రాజెక్ట్ అట, 7,500 నుంచి 10,000 మంది కూర్చునే దానికి అదొక ప్రాజెక్ట్ అట, 10,000 దాటితే కూర్చోడానికి మరో ప్రాజెక్ట్ అట. 10,000 పైన కూర్చొనేది, 10,000 కంటే పైన ఉన్నది ఒకటే ఏర్పాటు చేసి మరి అందరినీ తక్కువనే అందులో కూర్చోబెట్టచ్చు కదా. 5,000 మందినైనా 8,000 మందినైనా. దీనికి మళ్ళీ 3 సపరేట్ ప్రాజెక్టులు ఎందుకు? ఏం వాళ్ళ భూమి వాళ్ళు ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ వ్యవస్థలు ఏదైనా చేయగలుగుతారు. ఏంటివో అసలు ఇవన్నీ చదువుతుంటే నాకేదో పిచ్చెక్కుతుందిరా బాబు, సీరియస్లీ. ఏంటివో మందాడంలో వివాంత హిల్టన్ హోటళ్లకు, తుళ్ళూరులో హయత్తు, లింగాయపాలెంలో నోవాటెల్కి ఇప్పటికే భూములు కేటాయించారట. వాటికి సమీపంలో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారట. ఏదో కానివ్వండి, ఎవరు అడిగేది ఎవరు, పెట్టేది ఎవరు.